పడుతూ ఉన్నారు. కానీ దేవుడు మనకు తన యొక్క కృపను బట్టి మనలందరినీ భద్రపరిచి ఆయన ఈరోజు ఆయన మందిరంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎండలు బాగా పోతుంది, నేల పడిపోయినందుకు వర్షం ఎప్పుడు కురుస్తుందా అని చెప్పేసి నేల ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ దినాలలో మనము ఈ ఎండలను బట్టి ఊరికనే అలసిపోతూ ఉంటాం, ఊరికనే చిరాగ్గా ఉంటుంది. మానసిక పరిస్థితి కొద్దిగా గందరగోళంగా ఉంటుంది అనమాట. ప్రతి పనికి చిరాకించుకుంటూ ఉంటారు. ఎందుకంటే పైనుంచి వచ్చే ఎండను బట్టి. మనము అలసిపోతూ ఉంటాము, మనము చిరాకు పడుతూ ఉంటాము. కానీ మనల్ని సృజించిన దేవుడు ఎటువంటి దేవుడు అంటే యెషయా గ్రంథం 40:28 40:28 నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నీకు తెలియదా, నీవు వినలేదా, భూ దిగంతములను సృజించినటువంటి యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లని వాడు, అలయుడు. మనమైతే సొమ్మసిల్లిపోతాం, అలసిపోతాము. కానీ మన దేవుడు సొమ్మసిల్లేవాడు కాదు, అలసిపోయేవాడు కాదు. నిత్యము నీ పక్షంగా నిలబడి సొమ్మసిల్లిపోతున్నా నిన్ను, అలసిపోతున్నా నిన్ను, చిరాకు పడుతున్నా నిన్ను. కొన్ని పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయి అంటే భయంకరంగా ఉంటాయి. పైకి మాత్రం అంత బాగానే ఉన్నట్టుగా కనపడతారు. కానీ ఎంతో వేదన, ఎంతో దుఃఖం. పక్క వారికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఏమని అది అల్లరి పాలైపోతామోనని, సిగ్గుపడతాల్సి వస్తుందోనని వారికి వారే మదనపడి, వారికి వారే వేదన చెంది అలసిపోయి సొమ్మసిల్లిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు మాత్రం సొమ్మసిల్లేవాడు కాదు, అలసిపోయేవాడు కాదు. మన దేవుడు నిత్యుడగు దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడగు దేవుడు. మన యొక్క దేవుడు కాలాలు, సమయాలన్నిటినీ ఆయన తన స్వాధీనమందు ఉంచుకున్న దేవుడు. ఒకసారి ఒక భక్తుడు అయినటువంటి యోనా సొమ్మసిల్లిపోయాడు, అలసిపోయాడంట. యోనా గ్రంథం 4:8 మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు కదా అనుకున్నాడంట. ఒక భక్తుడు హాయిగా నీడ పట్టున కూర్చున్నాడు, సొర చెట్టు నీడలో కూర్చున్నాడు. ప్రశాంతంగా ఉంది, ఎండకి చెట్టు అడ్డం పర్లేదు, నీడలో కూర్చున్నాను అనుకున్నాడు. ఒక పురుగు వచ్చింది. పురుగు ఏం చేసింది అంటే ఆ సొర చెట్టును తవ్వేసింది. అది సొర చెట్టు అప్పటికప్పుడే ఎండిపోయింది. ఎండ దెబ్బ ఏం చేసింది, అయ్యగారి మీదకి వచ్చేసింది. ఈ ఎండ దెబ్బను చూసేసి అనుకుంటా ఉన్నాడు, ఎందుకు ఈ ఎండతో నేను ఇంతగా బాధపడాలి,
నేను చచ్చిపోవటం మేలు కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే, మనిషి తాను అనుకునేదే జరగాలనుకుంటాడు, తను కోరుకున్నదే జరగాలనుకుంటాడు, తన ఇష్టమే నెరవేర్చబడాలి అనుకుంటాడు. కానీ వారి ఇష్టము నెరవేర్చబడినప్పుడు, వారు కోరుకున్నది జరగనప్పుడు, వారు అనుకున్నది కానప్పుడు ఏం జరుగుతుంది అంటే, వారు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి ఇంకా నేను ఎందుకు బతకాలా, నేను అనుకున్నది జరగటం లేదు కదా, నా పిల్లలు నా మాట వింటలేదు కదా, నా పిల్లలు నా మాట వింటలేదు, నేను బ్రతికే ఉపయోగం ఏంటి? ఒక తండ్రి ఏడుస్తా ఉన్నాడు. వయసుకు వచ్చిన కూతురు పొట్టి బట్టలు వేసుకొని తండ్రి దగ్గర తిరుగుతుందంట ఎదురుగా. ఆయన మాట వింటలేదంట. ఈరోజు పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయంట. ఇష్టానుసారమైన స్నేహం జీవిస్తూ ఉంది. ఆ తండ్రి చెప్పి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఏడుస్తూ ఉన్నాడు. నా కడుపున పుట్టిన బిడ్డలే నా మాట వినలేకపోతా ఉన్నారు. ఇంకా నేనెందుకు బ్రతకాలి? నేను జీవించే ఉపయోగం ఏంటి? నా పరువు పోగొట్టుకునే ఉపయోగం ఏంటి? 10 మంది నోళ్ళలో నేను నాని ఉపయోగం ఏంటి? నా బిడ్డలే నా మాట వినలేని స్థితిలో ఈరోజు ప్రపంచమందు స్థితిగతులన్నీ పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అలసిపోయి సొమ్మసిల్లిపోయినప్పుడు, ఎవరు నీ మాట విననప్పుడు, నేనెందుకు బ్రతకాలి అనేటువంటి తలపు నీలో కలిగినప్పుడు నిన్ను ఆదరించేవాడు ఒకడున్నాడు, నిన్ను బలపరచేవాడు ఒకడున్నాడు, నీ పరిస్థితులను చక్కదిద్దేవాడు ఒకడున్నాడు, నిన్ను లేవనెత్తేవాడు నీకు ఒకడున్నాడు, నీ తల ఎత్తి నీ గౌరవాన్ని నిలబెట్టేవాడు ఒకడున్నాడు. మనుషులు ఏంటంటే తమ సొంత ఆలోచన చొప్పున ఏవో పరిస్థితులు మార్చాలనుకుంటారు, కానీ అవి ఎన్నడూ మార్చబడవు. ఎంత కష్టపడినా నువ్వు సొమ్మసిల్లిపోతావే కానీ, అలసిపోతావే కానీ నీ కుటుంబ పరిస్థితి మార్చబడదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని పాదాల చేత నీవు విజ్ఞాపన చేసినట్లయితే నిన్ను సొమ్మసలనీయుడు, నిన్ను అలయనీయుడు. ఆయన నీ కుటుంబ పరిస్థితిని చక్కదిద్దేవాడు మన దేవుడు అయ్యాడు. ఆయన మన పరిస్థితులను చక్కదిద్దేమన్నాడు. ఆయన అన్నాడు, మా దేవుడు యెస్మతి దేవుడు అంటే 40వ అధ్యాయం 29వ వచనం యెషయా. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఎటువంటి దేవుడు? సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చే దేవుడు, ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చే దేవుడు, దుఃఖంలో ఉన్న వాటికి కన్నిటిని తుడిచే దేవుడు. ఎంత మంచి దేవుని జనులు ఆశ్రయించలేక, ఆయన యొద్దకు వచ్చి విచారణ చేయలేక, ఆయన యొద్దకు వచ్చి సమస్యలను చక్కదిద్దుకోలేక, నేను చచ్చిపోతే బాగుండు, బ్రతకటం ఎందుకు అనేటువంటి భయంకరమైన పరిస్థితులలోనికి మనుషులు దిగజారిపోతూ ఉంటుంటే, నిన్ను సృజించిన వాడు నేనున్నాను రా, నిన్ను సృజించిన వాడు పిలుస్తా ఉన్నాడు, రా నా దగ్గరకు రా, దినమెల్లా నీ వైపు నా చేతులు చాచి ఉంచున్నాను. ఏ క్షణమందు నీ వస్తే నీ అలసట తొలగించాలని, నీ బాధ తొలగించాలని, నీ వేదన తొలగించాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటుంటే, మనుషులు ఆయన వద్దు కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రీతిగా సమస్యలు తీర్చబడతాయని పెద్దల దగ్గరకు, లాయర్ల దగ్గరకు, మినిస్టర్ల దగ్గరకు వారి సమస్యలు తీర్చబడటానికి వెళుతూ ఉన్నారు. కానీ వారి సమస్యలుగా ఉన్నప్పుడు వారి మానసిక స్థితి చిన్నాభిన్నమైపోయి చనిపోతే బాగుండు అనేటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయి తమ యొక్క పరిస్థితులని ఉన్న పరిస్థితుల కంటే ఇంకా భయంకరంగా మార్చుకుంటున్నారు. సమస్యకు సమాధానం ఒక చోట ఉంటే
వేరొక చోట వెతుకుతా ఉన్నారు. వేరొక చోట వెతుకుతా ఉన్నారు. నువ్వు పోగొట్టుకున్నది ఒక చోట పోగొట్టుకుంటే వేరే చోట ఎతికితే దొరుకుతుందా? ఎక్కడా దొరకదు. మన దేవుడు ఎటువంటి బలమిచ్చే దేవుడై ఉన్నాడు. మనం ఏం చేయాలి అంటే మనము ఆయన చిత్తాన్ని చేసే వారంగా మనం ఉండాలి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి. ఆయన యొక్క దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నిన్ను సమస్యలను ఏడు, నిన్ను ఆలయనీయుడు. ఈ భక్తుడైనటువంటి యోనా గారు ఆయన చిత్తం జరగలేదు. ఆయనను దేవుడు ఏమని చెప్పాడంటే, ఫలానా నిన్వే పట్టణానికి వెళ్ళాయా, అక్కడ ప్రకటించు, జనులు నాశనం అయిపోతా ఉన్నారు, వారి మీదకి ఉగ్రత రాబోతా ఉంది, ఆ దేశాన్ని కూడా నాశనం చేయబోతా ఉన్నాను, కనుక నీ వెళ్ళి ప్రకటించరా నాయనా, ఫలానా రోజున ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు ఈయన గారు ఏం చేశాడు అంటే, వాళ్ళేమో దుర్మార్గులు, నేను వెళ్ళి మీ దేశం నాశనం అయిందంటే వాళ్ళు నా మీద పడి నన్ను చంపేస్తారు, నా మాట ఎందుకు తినాలి అని చెప్పేసి ఆయన ఓడెక్కి ఏం చేశాడంటే దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి కాక వేరొక దేశం వెళ్ళిపోతాడనమాట. వేరొక దేశం వెళ్తా ఉంటుంటే దేవుడు చూసి ఏం చేశాడు అంటే, ఆయన ఏ ప్రాంతంలో వెళ్తున్నాడో ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి సముద్రంలో తుఫాను కలుగజేశాడు. నిన్ను సృజించిన వానికి తెలీదా నీ నెట్టయి చెప్పాలి? నిన్ను పుట్టించిన వానికి తెలీదా నిన్ను ఎలా మలసాలో? మనిషి అనుకుంటాడు నేను ఏదైనా చేయగలనని. మనిషి అనుకుంటాడు నాకు సమస్తము సాధ్యం చేయగలిగినని. ఆయనకు వ్యతిరేకంగా నేను ఎలాగైనా నడవగలను అనుకుంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే, వారిని ఏ సముద్రములో ఏ ఓడలోనైతే ప్రయాణం చేస్తా ఉన్నాడు, ఆ సముద్రం మీద గొప్ప తుఫాను కలుగజేస్తే ఏం చేశారు అంటే, అరే బాబు, నీ వలన మేము నాశనం అయిపోతా ఉన్నాం, నీ వలన మేము నష్టపోతా ఉన్నాము, దేవా ఎంతున్నానైనా బాబు అంటే, నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాను, అందుకనే దేవుడు ఎలా చేశాడు అంటారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు చేస్తే నీ పరిస్థితులన్నీ భయంకరంగా మారుతాయి. నువ్వు త్వరగా అలసిపోతావు, నువ్వు త్వరగా సమస్యలిపోతావు, త్వరగా వేదనకి, కష్టానికి గురవుతావు, నష్టానికి గురవుతావు. నీవు స్థిరువునిగా కదలని వానిగా నువ్వు ఉండాలి అంటే దేవుడు అంటాడు, నా చిత్తానుసారంగా నువ్వు నడువయ్యా, నా చిత్తానుసారంగా నువ్వు జీవించవయ్యా అంటే, మనుషుడు తన ఆలోచన చొప్పున, దేవుని మాట చొప్పున గాక తనకు కలిగిన హృదయ ఆలోచన చొప్పుననే నడుచుకుంటూ మూలాన వారు ఈరోజు మనశ్శాంతి లేక సమస్యలిపోతూ ఉన్నారు, అలసిపోతూ ఉన్నారు, వేదనలకు గురిపోయి ఇంకెందుకు నేను బ్రతుకుతా అనుకుంటా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజైనా నీవు ఆయన వైపు తిరిగినట్లయితే, నీ రోజైనా నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ రోజైనా నా స్థితి నేను మార్చుకోవాలి, నా బుద్ధిని నేను మార్చుకోవాలి, నేను వెళుతున్న మార్గం సరైన మార్గం కాదని నువ్వు వెనుక తిరిగినట్లయితే, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను కౌగలించుకోవటానికి, నీ తల ఎత్తడానికి ఆయన ఎల్లప్పుడూ శక్తిమంతుడు, సమర్థుడు అయిన దేవుడు అన్నమాట. ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆ యోనా గారు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, వెళ్ళేసి ఆ పట్టణంలోకి వెళ్ళి చెప్పేశాడు, కొన్ని దినాలలో ఈ దేశం అంతా నాశనం అయిపోద్ది, దేవుడు మిమ్మల్ని అందరూ నాశనం చేయబోతా ఉన్నాడు అని చెప్పేసి ప్రకటిస్తే అనుకున్నాడు. ఆయన తలంపు ఏంటంటే, నేను చెప్పాను, దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పాను, ఇక ఈ పట్టణం అంతా నాశనం అయిపోద్ది, ఈ నాశనం ఏంటో నేను చూడాలని చెప్పేసి చెట్టు కింద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాండి? నేను చెప్పే, దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పా, నాశనం అయిపోద్ది అన్నాడు, ఇంక నాశనం అవ్వాలి అని చెప్పేసి సొరకెట్టు కింద హాయిగా కూర్చొని చూస్తామన్నాడు. ఇప్పుడు నాశనం అయిద్దని నేను చెప్పాగా నాశనం అయిపోవాలా?
180,000 మంది ఆ పట్టణంలో ఉన్నారు. ఆ 180,000 మంది ఎట్ట చేస్తారా? పైనుంచి ఎగ్గు గురిపిస్తాడేమో దేవుడు. అందరూ బూడిదైపోతూ ఉంటుంది. నేను చెప్పింది జరిగిందే అని ఆనందిద్దాం అనుకుంటా ఉన్నాడు. కానీ చెప్పింది జరగట్లా. ఆయన అనుకుంటున్నాడు, నేను చెప్పింది జరగలేదు, ఇక నేను బతకడం ఎందుకు? నేను చెప్పింది జరగలేదు, ఇక నేను బతకడం ఎందుకు? నాకు విలువ పోయింది, నా గౌరవం పోయింది. నువ్వు చెప్పమను, నేను చెప్పాను, నా గౌరవం ఉంటుంది అనుకున్నాను. నువ్వు నాశనం చేద్దాం అనుకుంటే నువ్వు నాశనం చేయకుండా వాళ్ళందరినీ కాపాడావు. ఏంటాయా అంటే 180,000 మందిరా. కుడి ఎడమ తెలియని జనాంగం, పాప పుణ్యాలు లేనటువంటి వారు ఈరోజు ఒక్కసారి కన్ను తెరిచి చూడమంటే, వారు ఎప్పుడైతే ఈ భక్తుడు ప్రకటించాడో పసిపిల్ల దగ్గర నుంచి గొడ్లు గోదాలతో సహా తిండి మానేసి తాగటం మానేసి అందరూ గోనె పట్ట కట్టుకొని దేవుని యొద్ద విచారణ చేయటం, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. దేవా, మేము తప్పు చేస్తామయ్యా, దేవా, మేము పాపం చేస్తామయ్యా, ఒక్కసారి మమ్మల్ని కరుణించమని ఆయన వైపు తిరిగి రోధిస్తూ ఉంటుంటే ప్రకటించిన వాడు ఎట్ట నాశనం అవుతారా అని చూస్తా ఉంటాడు. మనుషుల యొక్క ఆలోచన, నా చిత్తం నేను పలికినది నెరవేర్చబడాలి. నీ చిత్తం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉందా? దేవుని ఆలోచనకు అనుగుణంగా ఉందా? నీ ఆలోచన దేవుని ఆలోచనకు సరితూగినట్లయితే దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఎప్పుడైతే దేవుడు అనుకున్నాడు వీటికి ఒకసారి బుద్ధి చెప్పాలనుకున్నాడు, మంచి ఎండగాస్తా ఉంటుంటే అప్పటికప్పుడే సొర చెట్టును మలిపించేశాడు. సొర చెట్టు ఏం చేసిందంటే పాకింది. అయ్యగారు నుంచుంటాడు, ఎండలో కూర్చుంటే చల్లగా ఉంది, హాయిగా ఉంది. ఒక పురుగును పంపించాడు, హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈ ఎండ ఏంటో తెలియాలని చెప్పేసి, బాధ ఏంటో తెలియాలని చెప్పేసి పురుగును పంపిస్తే ఆ పురుగు సొర్ర చెట్టు యొక్క మొదలను కొట్టేసింది. ఎప్పుడైతే కొట్టేసిందో ఈ ఎండకి సొర్ర చెట్టు ఎండిపోయింది. ఎండ వేడి మా అయ్యగారికి తగలటం మొదలుపెట్టింది. అప్పుడు బాధపడుతున్నాడు, నేను ఎందుకు బతకాలా? నా మాట నువ్వు నెరవేర్చలేదు, నువ్వు నన్ను చంపేస్తే బాగుంది కదా అంటే, అప్పుడు అంటా ఉన్నాడు, ఇంత చిన్న వేడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావే, ఇంత చిన్న బాధకు నువ్వు తట్టుకోలేకపోతున్నావే. 180,000 మంది రా, వారందరూ నాశనం అయిపోతే నాకు ఆనందం, వారందరూ నాశనం అయిపోతే నాకు ఆనందమా? వారు నా వైపు తిరిగారు, నా మాట వింటానన్నారు, నా సన్నిధిలో రోధిస్తామన్నారు. పసిబిడ్డ పాలు తాగట్లేదు, పశువులు నీళ్లు తాగటం లేదు. దినాలు వాడు రోధిస్తూ ఉన్నారు. వారిని దాటిపోయి నేను నాశనం చేయడా? ఎంత మంచి దేవుడు అని మన దేవుడు. మనలను దాటిపోయేవాడు కాదు, మనలను దాటిపోయే దేవుడు కాదు. నీ వేదన, నీ కన్నీటిని చూసి నిలచే దేవుడు. దావీదు కుమారుడా, నువ్వు నన్ను కరుణించమంటే ఆకాశంలో సృజించిన దేవుడు ఆ యొక్క గుడ్డివాణిని దాటిపోకుండా అక్కడే నిలబడిపోయాడు. నీవు చేయు ప్రార్థన, నీవు చేయు ఆక్రందన, నీవు చేయు విజ్ఞాపన త్రోసి వేసి ముందుకెళ్ళిపోయే దేవుడు కాదు. వీరెట్ట బతికితే నాకేంటి, వీరేమైపోతే నాకేంటి, వీలాగే వండిపోవాలని చెప్పేసి మన దేవుడు చేయి వీడ్చేవాడు కాదు. మన దేవుడు చేయి వీడ్చేవాడు కాదు. మన దేవుడు నిన్ను నెట్టివేసేవాడు కాదు. ఎప్పుడైతే నీవు ఆయన వైపు తిరిగి ఉంటావు,
ఆయన మన వైపు తిరిగి మన యొక్క మనం ఏ రీతిగా లేపుతాడు అంటే యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏ బలం పొందుకుంటారంటే ఆయన కొరకు నువ్వు సమస్యలిపోయి నువ్వు వేదనలో నువ్వు కష్టంలో నువ్వు ఉన్నట్లయితే ఆయనను నన్ను కరుణించమని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నిన్ను సమస్యలనీయుడు, నిన్ను అలవనీయుడు, నిన్ను నూతన బలమునిచ్చి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నూతన బలమునిచ్చి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నూతన శక్తినిచ్చేవాడు. నీ స్థితిని మార్చి నీ స్థితిగతులన్నిటినీ మార్చి నీ తల ఎత్తే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయనను సమీపించినప్పుడు, ఎప్పుడు అంటే ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఎప్పుడు అంటే నీవు ఆయనకు లోబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. నువ్వు లోబడకుండా నా ఇష్టమే, నా ఆలోచనే, నా చొప్పునే నేను నడుచుకుంటాను అంటే నిన్ను ఆదుకునేవారు ఈ భూప్రపంచం మంది ఎవరు లేరు. నీ దుఃఖము, నీ కన్నిటిని తుడిచేవారు ఎవరు ఉండరు. కానీ ఆయన వైపు మనం తిరిగేవారుగా ఉండాలి. ఆయనను సేవించేవారుగా మనం ఉన్నట్లయితే మన పరిస్థితులన్నిటినీ చక్కదిద్ది లేవనెత్తేవాడు ఉన్నాడు. గలతీ పత్రిక 6:9 మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితమే అని తగిన కాలమందు కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా ఏం చేయాలంటే మనము అలయక మేలు చేసే వారంగా మనం ఉండాలి. ఇతరులకు మేలుకరమైన జీవితం చేసే వారంగా మనం ఉన్నట్లయితే ఇతరులకు కీడు తలంచే వారంగా మనం ఉండకూడదు. చెడు జరగాలని కోరుకునే వారంగా మనం ఉండకూడదు. మనం ఏ రీతిగా ఉండాలి అంటే మేలుకారంగా ఉండాలి. మేలు కోరుకునే వారంగా మనం ఉన్నట్లయితే మన దేవుడు నిన్ను అలయక సమస్యలనియక అలసట లేకుండా ఒక ఉన్నతమైన జీవితాన్ని నువ్వు కోరుకున్న దానికంటే ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను కూర్చుండబెట్టేవాడు నీకు ఆదరణ ఆనందం సంతోషాన్ని ఇచ్చి లేవనెత్తేవాడు మన దేవుడే. నీ ఆనందాన్ని చూసి ఆనందించేవాడు, నీ సంతోషాన్ని చూసి ఉల్లసించే దేవుడు మన దేవుడే. కనుక దేవుని బిడ్డలమైన మనం విసుకక వేసారిపోక పరిస్థితులు భయంకరంగా ఉండొచ్చు, కానీ వాటిలన్నిటినీ చక్కదిద్దగలిగిన సమర్థుడు మన దేవుడై ఉన్నాడు. కనుక దేవుని మనం ఆశ్రయిద్దాం. దేవుని